వెల్కమ్ టు శ్రద్ధ టీవీ. విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఈరోజు రాజం నియోజకవర్గం శాసనసభ్యులు కొండ్రు మురళీమోహన్తో కలిసి రాజం ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుండి వచ్చిన వినతులను స్వీకరించి తక్షణ పరిష్కారం కొరకై సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. అనంతరం గౌరవ ఎంపీ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ప్రజా దర్బారు కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని, ఈ రోజు వచ్చిన అర్జీలను పరిశీలించి సంబంధిత అధికారులు వాటిని 1-2 వారాలు గడువులో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అది ఈ యొక్క ఘనత ఎవరిదంటే మన నాయకులు కొండ్రు మురళీమోహన్ గారి ఘనతని అందరూ చూసుకోవాలి. ఎలక్షన్ ముందు రాజాంలో చూసుకుంటే వైసీపీ గవర్నమెంట్ అందరి మీద అనేక రకాల పెద్దలను చెలాయించింది. ఆ టైంలో మనందరం కూడా ఎంతో ప్రయత్నం చేసి తెలుగుదేశం పార్టీ కోసం ఈ యొక్క ప్రజలందరికీ అభివృద్ధి జరగాలని మన కొండ్రు మురళీమోహన్ గారి వెనకాతలు ఉండి ఈ యొక్క రాజ్యం అభివృద్ధి చేయాలని ఎంతో నమ్మకంతో మనం గెలిపించాము. అదే నమ్మకంతో అతి తక్కువ రోజుల్లో 2 సంవత్సరాల్లో ఈ రాజ్యం అభివృద్ధి చెంది ఈ యొక్క రోడ్లన్నీ అలాగే డ్రైనేజీలన్నీ రాజాం నియోజకవర్గంలో 24 వార్డుల్లో చూసుకుంటే గాయత్రి కాలనీ 12వ వార్డు ఇన్ఛార్జ్ నేను. ఈ రోజు మా కాలనీకి 70 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు. ఆ యొక్క రోడ్లు కావాలని కూడా ఇప్పుడు కంప్లీట్ అయిపోయి అది ప్రతి ఒక్కటి కూడా మాట ఇచ్చిన ప్రకారం మన మురళి గారు ఈ యొక్క ప్రజలందరికీ కూడా కార్యకర్త నాయకుడు అనేసి అందరికీ నిరూపణ చేశారు. ఆయన గొప్పతనం ఏంటంటే మనం ఆయన గుర్తించి అందరం కూడా ముందుకెళ్ళి ఆయనకు మన సహకారం అందించి మరికొంచెం బలోపేతం చేస్తే ఆయన మరీ ఇంకా దూసుకుపోతూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిరూపించిన ఘనత మన కొండ్రు మురళీమోహన్ గారు అవుతారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు రాజాంని ఒక చూపు చూశారంటే మన మురళి గారు ఎల్లవేళ కూడా రాజం అభివృద్ధి చేయాలని అదే కోరుతూ ఉన్నారు. ఆయన తపన, ఆయన కృషి అంతా కూడా రాజం అభివృద్ధి చేయాలి. ఆయనకు కావాల్సింది ఒకే ఒకటి, ఆ పేరు తెచ్చి పెట్టి పేరు అతనికి మనం తెచ్చి పెట్టాలి. అదే మనం అతనికి ఇచ్చింది గుర్తింపు. మన అతని నుంచి మనం ఏమేమేమో ఇలాంటి నాయకులు చేయాలని అందరూ కూడా కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి అవకాశం మీరు రాకుండా లేకుండా మీరు తిరగండి అని చెప్పి వరకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అందుకు ముందుగా మీ అందరి తరఫున వారికి ప్రత్యేకమైన అర్థం తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాయకుడు ఆలోచన ఎలా ఉంటుంది, ప్రజలకు మేలు జరగాలి. నేను ముఖ్యం కాదు, నాతో పాటు ఉండాలని కాకుండా ప్రజలకు మేలు జరిగిన వ్యక్తి వారు చాలా ఈ 2 సంవత్సరాలు చూశాను, గమనించాను. ఎప్పుడు కూడా వెళ్ళి ఆఫీస్ ఉంటుందండి, పబ్లిక్ ఉంటారు. మీరు నార్మల్గా అక్కడ ఎప్పుడు నిరంతరం 24 గంటలపై 24 గంటలపై చేయడం ఉంటాడు. వాళ్ళ నాయకులు కూడా ఉంటారు, కొంచెం చేయమని చెప్తున్నారు. అయితే 7 నియోజకవర్గాలు కూడా మన టూర్స్ ఉన్నాయి. ముఖ్యంగా డిజిటల్ కాన్స్టిట్యూషన్ కూడా పార్టీ యాక్టివ్స్ కూడా నాకు అభ్యర్థం జరిగింది. ఆ ప్రోగ్రాం అలాగే పార్లమెంట్ సెషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అసెంబ్లీ సెషన్ కంటే పార్లమెంట్ సెషన్స్ కూడా కేసు ఎక్కువ. 180 రోజులు దాదాపు ఏడాది అవి ఉంటాయి. మళ్ళీ కమిటీ మీటింగ్స్ ఉంటాయి. మళ్ళీ పార్టీ ప్రోగ్రెస్ అంటే ఇప్పటికట్టు వెళ్ళాలి. ఇవన్నీ ఉన్నాయి. ఏదైనప్పుడు కూడా బాధ్యత ఏంటంటే వాళ్ళు చెప్పినట్లుగా మనం వీలు చూసుకొని మన తిరగవలసిన బాధ్యత నా పైన ఉంది.